వచ్చినాక వెనకన ఆరుగురు కోడళ్ళు వచ్చినాక అల్లు వెనకన మన 7 కోడళ్ళు మన కన్న బిడ్డలను కొంచెం ఎప్పటికల్లా మనం చచ్చిపోతే వాళ్ళు మన బయట వారయ్యా ఎంత మాటలవయ్యా మన పెద్ద కొడుకు పెళ్లి చేసే రేపటికల్లా 6 కొడుకుల పెళ్లి చేస్తే 7 కోడళ్ళు అయితేనే మన చిన్న కొడుకుని దానే చెప్తారు కోడళ్ళు పేడకంలో ఎడతారన్నవయ్యా కోడలు ఎందుకు ఎడతారయ్యా కోడి వరాలు వచ్చిన కోడలు తినాలి బిడ్డ కాదు నాడా అక్క వరాలు వచ్చి అల్లుడేనాడు కొడుకు వాడయ్యా తల్లకైనా తాలో తన శనివాడు తన కుమ్మిన తన పోటీ చేత పొట్టింటుంది కానీ ఎటుదో కుట్టింది నా గర్భాన ఉంటుంది నా కొడుకు తోడుకుంటే చెల్లె కావాలి కానీ పరాయి పిల్లలు మనకెట్లా పిల్లలు అవుతారయ్యా పరాయి పిల్లలకు గాజు పెడితే పక్కన ఉన్న రెక్కల మీద నాదా పరాయి పిల్లలు పనులు కొనిస్తే పనులు ఉన్నాను మన దగ్గరికి వస్తారు పనులు వచ్చాక వాళ్ళ ఇంటికి వాళ్ళు పోతారు నాదా ఎవరు కొట్టిన బిడ్డ అంటే ఎక్కడికి పడేది మన గర్భాన బిడ్డ కావాలి మన కొడుకుతో ఉన్న చెల్లగాలి కానీ పరాయి కొడలు మనకెట్ల కొడలు బిడ్డలు అవుతారు అయ్యా అయ్యయ్య బాబా ఇవాళ మన కొడుకుని అడిగిన కోడలు వాళ్ళ మాట కాదు రేపటికల్లా మన మన్ను పోసు మన దుమ్ము పోసురా అని ఒక్క మాట అన్నప్పుడు వెనక కొడుకు మన కొడుకు అవుతుంది కొడుకు మన కోడలు అవుతుందా అని వీళ్ళు అనుకున్నప్పుడు అనుకున్నారు కదా మరి చిన్ననాడు వల్ల అయ్యో పుట్టగద్దరాజు వల్ల అయ్యో నా అన్న బిడ్డను తీసుకొచ్చి పెళ్లి చేసింది వెనక నా భార్య మా మాట కానటోళ్ళు కాదు రేపటికల్లా 10 రూపాయలు అప్పైనా తినే మరి తెరిపేది కొడుకులు 10 రూపాయలు కుప్పైనా తినేది మన కొడుకులే మన మాట కాదంటారా అనుకోని ఆనాడు అయ్యయ్యో 2 భార్య భర్త వెనక ముందు ఆలోచించకూడదు వెనక కొడుకులు ఏమో బళ్ళల్లో వెళ్ళిపోమన్నారు 100 రూపాయలు పెట్టి కొత్త మాలు పెట్టి వెనక కోళ్ళ నీలవా కొత్త మాల మీద ఉండంగా అయ్యో కొడుకులాల మీ తోడగాడు వీళ్ళ సంతనం పోతాను ఒక మాట చెప్పిన వెనక భార్య భర్తలు భగవంతా ఎక్కడ ఉన్నావు ఏ కోనారాయణ నీ ఎరుగంత గంటిలోనా ఎది వంతుల వాళ్ళ కనిపిస్తలే 2 భార్య భర్తలు బల్లలకి ఉంది భగవంతుని బేరం వేసుకొని అవి ఇప్పటికప్పటికన్నా వెళ్ళి మనం తిన్నది మనం ఒల పెట్టింది పేరు మంట మాడిపోతే ఇంట్లో కూర్చొని అచ్చునాడ భార్య భర్తలు భగవంతుని బేరం వేసుకొని ఎంత బయలు వెళ్ళిపోతాను ఇప్పటికప్పటికన్నారు అక్కడ ఏ మనిషికైనా దానం చెడని పదార్థం అన్నారమ్మా మనం 5 రూపాయలు దానం చేసుకుని భగవంతుని యొక్క రూపం వచ్చి మన పిల్లలకు సహకారం అయితే రాదా రంగ రంగ భార్య భర్తలు నల్ల నౌక నల్ల మొక్కలు తెల్ల నౌకలు దేవుడిని మొక్కకుండా ఒళ్ళు వస్తువులు పెడతాను పొద్దులు భోజనాలు పెట్టబట్టారా
కోయిలు ముచ్చబోతాయి అరే గట్టగా ముక్కలున్న బక్కలు గుంజబట్రా బాంబాలు ఇస్తాలే వారి అయ్యని కాదురా ఇంటి మీద కయ్యోడక రెండే దాకా పాపం పడదామే ఏ 50,000 ముక్కల వద్ద వచ్చిన మంది మనవాళ్ళు రాస్తారు పులిబడి కామంది పడవ నాకెందుకు అది? ఏ లంచ పండు నాంగన ఆకు మీద పోసుకుంటే కచ్చ కొడుతుంది ఖరాబ్ అవుతుంది నూడ నీళ్ళు కలుపుకోవాలి అరే పోకయ్యా ఓకే కదమ్మా నా పేరు బీరన్న అందరికి అరే ఉండయ్యా అంటే ఆగదమ్మా లంచ కొడుతున్నా మరి లక్ష రూపాయల మాట మాట్లాడి ఏ ఊకోయ్యా పిల్లలు లంచ కొడుకు అంటే బాపడుతున్నావు కానీ పిల్లలు లంచ కొడుకు అంటే పెద్ద మనిషి కొడుక అన్నట్టు అంటే మంచిదే సూపర్ ముచ్చడా మనది ఇచ్చేవునా ఓ మా డోలు కొట్టడానికి ఇక్కడ చాలా అట్నే ఉన్నది మా వదిలే పొద్దుగా లేచి లంచ కొడుకు అంటే ఆ వాడే మరైండి అయ్యా అవునారా అవునే అవును మానలే చెప్పుకుంటా నా పిల్లలు అన్నదాన్ని అరే ఒప్పుకున్నాను ఓట్లేసి అంతా బేగి బామా సావిత్రి బామయ్యో బామనాయి బామా సంతానం సంవత్సరం మొత్తం చేయలేడు కోరి రాంగ ఇంత దూరం వచ్చినావు ఏ భగవంతుల కళ్ళ కనిపించి సంతాన బలమన్న మాట చెప్పేదాగా మనసులలో మాటగా లేవురా నాతోటి చెప్పలేవా నా భార్య ఏం కనిపించలేదు అఘోరమైన ఏడు ఏమున్నదా అక్కడక్కడ అంత మా మొగలే ఉన్నారు వాళ్ళ అవతల వాళ్ళ అవతల ఒక లైట్ ఉన్నది ఆ ట్యూబ్ లైట్ అవతల అరవత కంచెలే ఉంటాయి అవి ఏదో అంతగానో మంచి కనబడతాయి ఏమున్నదమ్మా చూపెడతారు కనబడేది కదండి కనబడదు పోతాను బ్రాండ్ షాప్ లో అయితే కనబడుతుంది మీ మొబైల్ పని చేసుకున్నాను ఏంటి నీకేం అడగాలి ముందు మామూలు బాబడి పొట్టుతో పాటు నువ్వు అతను ఆడదాన్ని మొగ నీ కాలు కొట్టి నాకు అవసరమా చెప్పకుండా మోడీ ఒక ఇస్తాను అరే అందులో ఎవరైనా భయపడతారమ్మా భయపడ్డావని కాలు పట్టి పెడతానయ్యా ఎందుకు పెట్టినట్టు ఈ కాలు పట్టు నీ పెట్టకుండా కొద్ది దూరం తీసుకోపోతా కొద్ది జ్వరం వస్తాయి ఏకీ జ్వరం నాకేమైంది ఇంకో కొద్దిగా దూరం పోతాం కొద్ది ఎక్కువ అవుతుంది ఇది నాకేమైంది ఇంకో కొద్దిగా దూరం పోతాం ఆ జ్వరం ఆడవై నీ తలకే మెదట్లో పడి నీ మెదడు ఖరాబ్ అయ్యి నీకు పిచ్చిలేసి నువ్వు పిచ్చికాయలే పడి నీ బట్టలు తీసేసుకుని బరివాత తిరుగుతా బట్టలు చేసుకొని ఈ ఊళ్ళో చుట్టూ తిరుక్కుంటారా ఊళ్ళో కొత్త కొత్త రోగాలు రాకుండా పోతాయి గట్టే నేను తిరగబోతా అవి ఎత్తెత్తుకొండలవి కొండగట్టు అంజన్న ఎత్తెత్తుకొండ బాబా అవి కొండగట్టు అంజనేల వారుకుళ్ళు అంజనేయుల వారుకుళ్ళలో పిచ్చిలు వేసిన వాళ్ళు వికృతి వాళ్ళు ఆ పానవుల మధ్య లేని వాళ్ళు అక్కడ చాలా మంది ఉంటారు ఒక కోతుడు ఇప్పుడు ఆ గుల్లకాడికి మనకు అవసరమా అట్లా కాదయ్యా దేవుడు పూజ చేసిన దేవుడు మెచ్చి మన సంతానం కూడా ఇవ్వట్లేదయ్యా మనకు పోతాను పోతే తొక్కలు కనబడ్డాయి కాబట్టి నాదా ఏ మనిషి తొవ్వల దేవుడిని తొక్కకుండా పోరాదు దాని దేవుడు దాటించుకుండా పోతాయ్యా ఏ గుడిలోని ఏ భగవంతుడు ఏ పుట్టలోని ఏలాగైనా ఉన్నాడో చివరిసారి కాకుండా గట్ట అంజనేయుల వారి గుళ్ళలో పోయి పూజ పెడితే మన గర్భాన సంతానం అయితే కావచ్చునయ్యా ఇప్పటికప్పటికల్లా ఆడవాళ్ళ పట్టు మగర పట్టు దున్నపోదు పట్టు పడితే వెనక రాదు ఆడవాళ్ళ పట్టు పడితే వెనక రాదు అయ్యయ్యో ధర మరవం తెలియదు దొర మరవం తెలియదు ఆడవాళ్ళ మరవంతో దొరకది
ఆడవాళ్ళు అనుకున్న పని కావాలంటే 5 గడియలు వేసి తిరుతరు, మొగోడు అనుకున్న పని కావాలంటే కొన్ని ఏళ్ళైనా కాదు. నా భార్య మనసులో ఉన్న మాట ఈ రాజు తెలివబాయరా. ఒకవేళ వద్దని కోపానికి వచ్చిన భార్యని ఏదన్న మాట అంటే అందుకే అన్నారు కళాల అడవిలోన వలపయ్య రాదు, ఆత్మలేని సుట్టం చేయరాదు. అడవిలో వలపోతే ఊకో బిడ్డ అంటోళ్ళు ఉండరు, ఆత్మలేని సుట్టం చేస్తే ఇంటికి అంత కూసోమని మందరించి మాట్లాడి పీటేసే మానవులు ఉన్నారు. అయ్యో ఇప్పుడు నా భార్య కోపానికి వచ్చి ఏమో మాట దాని మనసు తిరిగిపోయి దాని పానం పోతే బతకననుకున్నాడు. అవ్వరాలు ఇప్పటికప్పటికన్నా ఏ మనసుకైనా వెనకన భర్త ఉన్నప్పుడే భార్య సుఖం, భార్య ఉన్నప్పుడే భర్త సుఖం. భర్త లేని ఆడవాళ్ళు బదనాములు ఎక్కువ, భార్య లేని మగవారి బాధలు ఎక్కువ అన్నారు. ఏ కొడుకు చెప్పని మాట, ఏ కోడలు చెప్పని మాట, ఏ బిడ్డతో చెప్పని మాట, ఏ అల్లంతో చెప్పని మాట, భర్త భార్యతో చెప్పుకుంటాడు, భార్య భర్తతో చెప్పుకుంటాడట. అగో సత్యదాకా కలిసి మెలిసి ఉండేది ఏ కొడుకు కాదు, ఏ కోడలు కాదు, ఏ బిడ్డ కాదు, ఏ అల్లుడు కాదు, సత్యదాకా కలిసి మెలిసి ఉండేది ఇద్దరు భార్య భర్తలే అన్నారు. 7 కొడుకులున్నా నా భార్య కాదంటే పోదామంటుంది, నా భార్య పట్టిన కుందేలు 3 కాళ్ళంటుంది అనే మాట ఎంత కాదంటానని. ఇద్దరాల మొగలు కొండగట్టు అంజన్న గుళ్ళకి వచ్చి భార్య భర్తలు భగవంతా ఎక్కడ ఉన్నవయ్యా, అగో ఏకో నారాయణ ఏనుగంత కంటే ఎరివంతుల వాళ్ళ మింగని బిత్తలేవా. భార్య భర్తలు అయ్యా అంజని ముద్దుల తనయ భగవంతా ఎక్కడో నీ కళ్ళని మింగని బిత్తలేవా. భార్య భర్తలు అంజని ముద్దుల తనయ అంజన్న కళ్ళు కళ్ళు నువ్వు రామా అంజన్న అంజని ముద్దుల తనయ అంజన్న కళ్ళు కళ్ళు నువ్వు రామా భార్య భర్తలు పుణ్య దంపతులు భగవంతా ఒకవేళ మా కళ్ళల్లో అంజన్న కనిపించడం తన పర్వతం ఇంటి వదిలేకపోతే మా ప్రాణమైన పర్వాలేదు అనుకున్నారా. అగో భార్య భర్తలు అగో గుండముల దానాలు చేసి ఇల్లు పట్టుకొచ్చి అగో గుళ్ళను సుందానకులు శుద్ధులు పెట్టి దానవుళ్ళు గత్తులు వరిసి అగో భార్య భర్తలు భగవంతుని బేరం వేసుకొని పూజలు అగో అంజన్న పూజలు కాదు అరే కారమబ్బులో వెలిసిన Go!
5 నిమిషాలు అరే ఎలా కూర్చుంటా ఏందో రేవి చేస్తా ఆగా అదే ఏం చెప్తావు రేవి ఎత్తనే ఉంటా నీకు తెలుస్తా పాడవాడా ఎలా కూర్చుంటా కొడుక అరే పండగ రేవి చేస్తా పండు పాడవాడగా అంత కొడితే గంట అయితే పంట ఇప్పుడే 5 నిమిషాలు అయితే అవతల పడుతున్నావు అయ్యా పంట అవుతారా పైసలు ఇక్కడ అరే వేడి వేడి అన్నమైంది వేడి పప్పు అయిందో బుక్ ఎక్కువ అయింది చెప్పేది అయితే గుడి పెట్టగా వండుకో ఎప్పుడు వచ్చేది తెస్తలేదు అయితే గర్భగులో అంట ఆనైతే నెచ్చగా ఉంటది కనిపిస్తుంది అది చంపుకొని కింద దూరం వస్తుంది ఏమో నీకే ఏ ఊక. ఏమో నాకు అర్థం కాదు. కర్మకులో వెళ్తేనేమో ఏం బొర్రుడు పోతా దిద్దపరి అటు బొర్ర వాడితే పాడవాడు నేనే పుడతాను ఏ పక్క అంటే ఆ పక్క లేవాలి మనిషి ఏం బొరుడు బొరుడు మీద తాత అవతాలకు నేనే పురి నానే అన్నారప్ప గిట్లా తయారయ్యారు ముసలు కూడా గిట్లా అధ్వానం అయితే ఏం చెప్తాం ఇక పైసలు అంటే సోపైన ఎప్పుడు అయిపించు నువ్వు ఎప్పుడు సోపతి వచ్చినది వచ్చినప్పుడే అసలు పాడబడ నీ సోపతులు పాడబడ ఏం బొరుడు బరుతా అయితే దేవుడు చూస్తాడు ఏం చేయాలి మరి ఏదైనా మంచిగా సాలి చెప్తాడు కదా ఆయన అడుగుతా ఆయన నువ్వే పోయినామని వచ్చే చెప్పుకుంటాడు అయ్యా లింగాల రూపాయడా
కొన్ని మటన్ తోడిలోకి అలాగానే వాళ్ళ తండ్రి కోరిలు మనకి మనిషివేనా ఇలా మటన్ తిన్న పప్పు శాతం ఇంటికి వచ్చి అంత కొంచెం మటన్ అయింది అలా అట్లాంటి మటన్ వేసుకోబడి కుళ్ళబడి తిరగబడి అది తిరిగితే లక్ష వస్తాను తిరిగితే లక్ష వస్తలేదు ఏమో అయ్యా 8 మంది వచ్చే వర్షం లేదు అటు 8 మంది వచ్చే వర్షం లేదు మా కొమ్మల వెళ్ళిలో వెళ్తే దేవా కోరిలు సంతానం దొరికితే నీ గుళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతాము లేకపోతే నీ గుళ్ళల్లో మా ప్రాణం తీసుకుంటామయ్యా ఇద్దరు భార్య వచ్చారు 3 గడియలు పట్టే పూజ 36 గడియలు పట్టి లెక్కలని వెళ్ళకుండా సంతానం 3 గడియలేడు ఒకవేళ ఇద్దరు బయటికి వెళ్దామని ఆపరు ఆయన పూజలు పడతారు భార్య పడతారు కట్టిన బట్ట కాచ వచ్చిన తెలిసి కింద పెట్టి శ్రీ పాదాలు మిగిలి పెట్టి అహంకార శబ్దం విషయుడు ఓంకార శబ్దంతో పూజలు పడతాంటే వాళ్ళు ఇక్కడ చేసే పూజలు ఎక్కడ పడతా ఉన్నారు భార్య భర్తలు పూజలు చేసినప్పుడు వాళ్ళు చేసిన పూజ ఇక్కడ కాదు అక్కడ కాదు వెనక తోడు శ్రీరాముల వారి వెనకల ప్రాత పూజ చేసుకుంటూ ఉన్నాడు ఆనాడు ఆంజనేయుల వారు ఆంజనేయుల వారి ప్రాణాల మీద పుష్పాలు పడుతున్నాయే అరే ఆనాడు వెనక ఆంజనేయుల వారు దేవాల చేతులు యాది వేసుకొని ఒక్క మాట అనుకున్నాడు అబ్బాబా ఇవాళ ఎవరు కావచ్చునని రామ రామాన వెనక రోమ రోమాన రామనామము అల్లవాడు ఆంజనేయుల వారు అరిసేలు ఆంజనేయ వేసుకొని చూసి వరకల్లా ఈయన కళ్ళ టీవీల బొమ్మ ఎట్లా కనిపిస్తుందో ఆంజనేయుని సేలు వెనక అట్లా కనిపించబట్టేనా మరి ఎవరయ్యా అని చూస్తే ఈయన తిరుమలగిరి శ్రీమల్లకోట సత్య శ్యామలగిరి జగనందపురం రారాజు వెంకటరెడ్డి భార్య కన్న తల్లి సావిత్రి అబ్బాబా ఆ తల్లి 7 కొడుకుల కన్నది ఆడి విల్లగాడు రాంగ ఇంత దూరం వచ్చి భార్య భర్తలు పూజలు చేస్తాను వాళ్ళు పూజలు చేసినప్పుడు అప్పుడు ఆంజనేయుల వారు అనుకున్నారు మరి నా పేరే పూజలు చేస్తాండే మా తాత పరమేశ్వరుడు ఉన్నాడు మా అమ్మ పార్వతమ్మ ఉన్నది ఇలా వాళ్ళందరూ ఇచ్చిపెట్టి నా పేరే పూజలు చేస్తాను ఏంది కావచ్చునని మరి వాళ్ళందరూ సంతాన బలం ఉన్నదా లేదా అని ఆంజనేయుల వారు చూసే వరకల్లా వాళ్ళ గర్భవాసమందు బిడ్డ సంతాన బలం ఉన్నది కానీ నేను సంతాన బలం ఇచ్చటం నాకు కాదు మరి సంతాన బలం ఇవ్వాలంటే ఎవరిని ఇవ్వాలి అని ఆంజనేయుల వారు చూసే వరకల్లా ఆంజనేయుని కనుక్కున్న కన్న తల్లి అంజలిదేవి అంజనంలో దిగింది అగో నేను వాళ్ళు సంతాన బలం ఎట్లా ఇవ్వాలని ఆలోచిస్తాను నన్ను అన్న తల్లి వెనక అంజనం ఎందుకు దిగింది అనుకోని ఆంజనేయుల వారు అమ్మా అంజలిదేవి అమ్మా నువ్వు ఆ కాపుల్లో కడపలు ఎవరు సంతాన బలం చూసే వరకు నువ్వు ఎందుకు అంజనం దిగినవు అన్నాడు బిడ్డ నన్ను పట మార్పి ఆ కన్న తల్లి సావిత్రిదేవి కడుపులో ఉన్నది అవ్వా దేవతా పుట్టుక నరమానవరాలు కడుపులు నువ్వు ఎట్లా పుడతావే వెనకటి కాలంలో ఏమన్నా కంది కట్టకు సమరలు ఏమి కాపువారి నిన్నలేదు అన్నాడు
అవ్వా నువ్వు ఆ తల్లి కడుపులో ఎందుకు పుడతావు? ఒకవేళ ఆ తల్లి కడుపులో పుడితే పుట్టినాడి కాడికి వెళ్ళి మొదలు పెడితే సచ్చిపొందుల పడదాకా నీకు సీతమ్మ సెరలే. అవ్వా నీకు శ్రీదేవి బాధలే. ఒకనాడు నువ్వు కంచాన తినవు, ఒకనాడు మంచాన నిద్రవు. అవ్వా నిన్ను వాళ్ళ కడుపులేయనంటే అప్పుడు అంజలిదేవి అన్నది, కొడుకా నిన్ను కనుకోక ముందుకు నేను పడ్డ కష్టం అది ఎంత అంటే, అవ్వా ఏంటిదే నీ కష్టం అంటే, బిడ్డ నా చరిత్ర చెప్తా ఇను అని అంజలిదేవి ఏమంటే చెప్తాంది. బిడ్డ బ్రహ్మదేవుని బిడ్డ ఆలియ, బ్రహ్మదేవుని బిడ్డ ఆలియాదేవికి స్వయంవరం ప్రకటించాను. ఏమని? భూమండల చుట్టూ తిరిగి వచ్చే వాళ్ళకు వినక నా బిడ్డ ఆలియాదేవికి పెళ్లి చేస్తా అని బ్రహ్మదేవుడు వినక స్వయంవరం ప్రకటించితే, దేవాన దేవతలు ఆలియాదేవి అంటే ఎంతో అందంగా ఉంటది. ఆమెను పెళ్లి చేసుకోవాలని దేవన దేవతలంతా ప్రతి ఒక్కరి వెనకల ముందర అడిగేస్తాను. మరి భూమండల చుట్టూ తిరిగి ఒక పత్రం ఎవరో పుట్టింది? సూర్యునికి చంద్రునికి ఒక పత్రం పుట్టింది. అబ్బా ఎవరితోని కానీ పని మనతోనైతే ఎట్లా చేసి ఆలిదేవిని పెళ్లి చేసుకోవాలి, ఆమెతో కాపరం చేయాలని సూర్యుడు చంద్రుడు వాళ్ళిద్దరు అనుకున్నారు. అయితే ఒక పత్రం ఏంది, గంగలోన తపస్సు పట్టిండు గౌతమ మునేంద్రుడు. ఆ గౌతమ మునేంద్రుడు ఒక పరమాను ముట్టింది. అబ్బా భూమండల చుట్టూ నాతో నాకు కాదు అని ఏడికొచ్చిండు. అయ్యా ధనం అంటే ఒక గోవు, గోవు అంటే ఆవు అని అర్థం. ఆ గోవు చుట్టూ 5 చుట్టూ తిరిగిండు, 4 కాళ్ళు మొక్కిండు, 10 పబ్బది పట్టిండు. బ్రహ్మదేవుని దగ్గరికి వచ్చి, అయ్యా అమ్మ అన్న ఒకటే, గోవు అన్న ఒకటే, భూతల్లి అన్న ఒకటే, అయ్యా నేను భూసుడు తిరిగి వచ్చిన అన్నాడు. అరే శబాస్ర బిడ్డ అని ఆలియాదేవిని వీరనికని గౌతమునికి ఇచ్చి పెళ్లి చేసిండు. ఈ సూర్యుడు చంద్రుడు తిరిగి వచ్చే వరకల్లా ఇక్కడ పెళ్లి కానే అయింది. అగో అప్పుడు మనసులు పెట్టుకున్నారు సూర్యుడు చంద్రుడు. అబ్బా వీరికి ఎంత దమ్మున్నది, ఇవాళ మేము కాపురం చేస్తామన్న ఆలియాదేవితో వీడు కాపురం చేస్తాడా? ఎన్నడున్న ఆలియాదేవితో మేము కాపురం చేయకపోతే నేను సూర్యుడు కాదు చంద్రుడు కాదు అని వీళ్ళు పన్నాగం కలిసి వీళ్ళు వెళ్ళిపోయినాక వీళ్ళకి ఆలియాదేవుడి మరి ఎంతైనా కానీ గౌతమ మునేంద్రుడు ఆలియాదేవిని తీసుకొని రాంగ అడవిలోకి వచ్చి చిన్నగా పరమశాల కట్టుకొని వాళ్ళు భార్య భర్తలు కూడి కుర్బలు చెందంగా ఒక బిడ్డని కన్నారు. ఆ బిడ్డ పేరు అంజలిదేవి. ఆ బిడ్డ పుట్టిందా? బిడ్డ పుట్టి అంటే 5 ఏళ్ల బిడ్డ అయినాక ఈ సూర్యుడి చంద్రుడు అనుకున్నారు. ఆలియాదేవి ఎటవా దాంతో మేము పాపం చేయాలి అని వాళ్ళు చూసేవరకల్లా పరమశాల కట్టుకున్నారు. అర్ధరాత్రి పండు కొట్టే వాళ్ళకు సూర్యుడేమో కోడిపుంజ అవతారం ఎత్తుండు, చంద్రుడేమో మూల సుఖ అవతారం ఎత్తిండు. ఏది అర్ధరాత్రి కుక్కురుకు అని చంద్రుడు కూసిండు, మూల సుఖ వినడికని అక్కడ కనిపిస్తుంది. అరే నాకు పొద్దువేయిందని గౌతమునేంద్రుడు నీళ్లకు మరి ఆ గంగతాణి ఎత్తనని శివదారి చెంబు పట్టుకుని గంగతాణి వేయండా. ఈ సూర్యుడు చంద్రుడు వినడికన పటమారి ఆ గుడిసెలకొచ్చి బలవంతంగా వినడికన ఆలియాదేవితో కాపురం చేసిండు. కాపురం చేసే వరకల్లా అప్పటిదప్పుడే భగవంతుడు మెచ్చిండు. 2 కొడుకుల సంతాన ఫలం ఇచ్చాడు. 2 కొడుకుల సంతాన ఫలం ఇచ్చిండా. తెల్లంగా తెల్లారినాక గౌతమునేంద్రుడు వచ్చాడు. అగో నేను పోయినప్పుడు ఈ పిల్లలు లేరు, మరి వీళ్ళు ఎవరు అన్నప్పుడు ఈ అంజలిదేవి సపడే కూకున్నా అయిపో. అయ్యో బాపు ఎవరో 2 వచ్చిండ్రు బలవంతంగా అమ్మతోనే కాపురం చేసి పేరు అని బిడ్డ చెప్పింది. ఆహా నీకు ఇంటోడు ఏర్పల్లే బయటోడు ఏర్పల్లే అని 2 పిల్లగాళ్ళ పట్టుకొని రాంగ పారిపోయే గంగల వేడికి వచ్చి 2 కాళ్ళు పట్టి గిరిగిరి దింపిండు, గంగలు వదిలిపెట్టింది. నా రక్తం అయితేనో నాకు రావాలి, మన రక్తం అయితే గంగల పాడైపోవాలంటే వాళ్ళు గంగలు కొట్టుకొని పోయి వాళ్ళు కిస్కిందల పడి వాళ్ళ సుగ్రీవులు అవుతారు. వాళ్ళిద్దరు వాళ్ళ సుగ్రీవులు అవతారం ఎత్తిండ్రు. అప్పుడు గౌతమునేంద్రుడు అప్పుడు ఆ కన్న తల్లి అంజలిదేవి అన్నది, బిడ్డ నువ్వు చెప్పకుండా అయిపోవు, నీ పాపం కళ్ళు నీ కళ్ళు పోవాలని కన్న తల్లికి వినడికిన కన్న బిడ్డకు కన్న తల్లి శాపన పెట్టింది. ఈ కళ్ళు వేరే అంజలిదేవి అడిగి బాట పట్టుకొని పోతాను. ఈ గౌతమునేంద్రుడు పాపకార్యములను ఉండేది కాదు. నేను గలవల్లోకి వెళ్ళి వస్తా నువ్వు సట్టుబండం కావాలి అని అంజలిదేవిని సట్టుబండం మరి ఎంతైనా కానీ ఆలియాదేవిని సట్టుబండం చేసిండా. ఆడిల అంజలిదేవి
కడుపు కన్నం లేక కంటి నిద్ర లేక అయ్యో భగవంతుని ఆనాడు అంజలిదేవి దోషిని పట్టుకొని అడవిలోకెళ్ళి వస్తంటే అన్నం లేక ఊరిస్తుంది ఏ మనిషికైనా అన్నం ఏనున్నదనం సమరే సక్కదనం బట్ట లేకపోతే ఏ మనిషికి పంచరూపు అంజలిదేవి వస్తంటే పార్వతి పరమేశ్వరు వెనక మేఘాలకి వెళ్ళిపోతాను మేఘాలకి వెళ్ళిపోతాడు అప్పుడు వెనక పార్వతమ్మ అన్నది నాదా వాళ్ళు ఎవరంటే వాళ్ళు ఎవరో కాదు బ్రహ్మదేవుని బిడ్డ ఆలియా ఆలియాదేవి బిడ్డ మన మనవరాలు అంజలిదేవి ఓనే అయ్యో ఆ బిడ్డకి ఏమైనా ఆధీనం పెట్టవా అంటే బామాని నువ్వు ఆ బిడ్డ కడుపులో కొడుకునై పుడుతూనే ఉన్నాడు నాదా నువ్వు కొడుకువై పుడతావు నీ పేరు నా పేరు ఎట్లుండాలా మరి ఎట్లా అంటే నీ వెనక నేను తోకనై పుడతాను ఉన్నది ఎవరు పార్వతమ్మ ఇద్దరు పడమాని అవ్వలాలు వెనకన కలమావుడు పండు అవతారం ఎత్తి సగం పక్క పడమాని కలమావుడు పండు అవతారం ఎత్తి అంజలిదేవి వెనకన దోషిట్ల దొరికినా ఆనాడు కలమావుడు పండు వరకన వరవర అనగొట్టిన వర భక్తుడు కొడకాను అంజనేయుల వారి విరాన నేను ఆనాడే కష్ట కష్టపడ్డా కొడకా నేను ఆనాడికి అంత కష్టపడ్డా ఆ సావిత్రిదేవి కడుపులో పడ్డాక ఆ కట్టం నాకు పెద్దది కాదు నన్ను తప్పకుండా తల్లి కడుపులో ఏమన్నప్పుడు అవ్వా చెప్పంగా నన్ను క్షణంగా చూడాలి వద్దంటే నన్ను వింటలేవు కదా అనుకోని ఆంజనేయుల వారు అప్పటిదప్పుడే వెనకడు కనుక్కున్న కన్నతల్లి అందరి దేవతలుగా అది చేసి వ్యాపకాంత లింగం దారి చేద్దారా అని వ్యాపకాంత లింగం దారి వేసుకొని పొలం దారి వేసుకొని అగో 60 ఏళ్ళ పెద్ద మనిషి వెనక జంగమా ఏషంగా అట్టుకొని అగో భూలోక నగరం పోతారా అని ఏవా జంగం వేయలేదు అగో ఆనాడు ఆంజనేయుల వారు భూలోక నగరము బయలుదేరా అయ్యా విశ్వేశ్వర బ్రహ్మ ముగ్గురు
దాటిపోయి రంగరంగ కొండ కట్టు నేల పుల్ల కాడి కట్టేనే